నమస్కారం సిటీ న్యూస్కు స్వాగతం. కామారెడ్డి నియోజకవర్గంలో మొదటి విడతలో జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలలో విజయం సాధించాలని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. గురువారం నియోజకవర్గంలోని దోమకొండ, మాచారెడ్డి, బిక్కనూర్, రాజంపేట, పాల్వంచ, బిబిపేట్ మండలాల టీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. తన స్వగృహంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగడుతూ ప్రచారం నిర్వహించాలని, అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను ప్రజల ముందు పెడుతూ మద్దతు కూడా కట్టాలని సూచించారు. ఎక్కడ కూడా అశ్రద్ధ చేయకుండా గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన పోరాడాలని అన్నారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు ప్రేమ్ కుమార్, మినుకూరి రామ్ రెడ్డి, గోపిగౌడ్, కుంచల శేఖర, పార్టీ అధ్యక్షులు బాలచంద్రన్, మధుసూదన్ రావు, బల్వంత్ రావు, రాజాగౌడ్, బాలమణి, గూడెం బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ నేను మండలాల వారిగా కూడా ఎక్కడి 3 రోజులు మిమ్మల్ని డిస్టర్బ్ చేయదలుచుకోను. ఏదున్నా ఫోన్లోనే మాట్లాడుతూ ఉంటా. ఎల్లుండి 5 గంటలకు నామినేషన్ లాస్ట్, డైలీ 5 o'clock, 10:30 to 5. కాబట్టి ఎల్లుండి 5 దాకా మిమ్మల్ని మీరు గ్రామాలలో ఉండాలి. కామారెడ్డి ఉన్నా కానీ కొందరు ఊర్లలోకి పోయి మండల హెడ్ క్వార్టర్లో కూర్చోవాలి. నేను కూడా రేపు మండల హెడ్ క్వార్టర్స్ ఎల్లుండి తిరుగుతా. ఊరికే వచ్చిపోతుంటా, ఒక ధైర్యం అనేది ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాలని మీ అందరికీ చేతులెత్తి నమస్కారం. మాచిరెడ్డి మండలం సోమవార్పేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. పాఠశాల ప్రాంగణంలో పరిశుభ్రత పరిస్థితులను పరిశీలించిన కలెక్టర్ ఆవరణలో ఎక్కడా చెత్త కనిపించకుండా శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పాఠశాల యాజమాన్యానికి సూచించారు. తరువాత 10వ తరగతి క్లాస్ రూమ్కి వెళ్లి విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. విద్యార్థులతో పరస్పర సంభాషణ జరిపిన కలెక్టర్ 10వ తరగతి ఉత్తీర్ణత శాతం పెరగాలంటే ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకోవాలని, టీచర్లు అందిస్తున్న మార్గదర్శకాలను పూర్తిగా వినియోగించుకోవాలని ప్రోత్సహించారు. విద్యార్థుల విద్యాభ్యాసాన్ని మరింత మెరుగుపరచడానికి వారికి నోట్బుక్స్ను స్వయంగా విద్యార్థులకు అందించి, పట్టుదలతో చదివి మంచి ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు. తదుపరి విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడిన కలెక్టర్ తమకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏమిటి, ఎందుకు ఇష్టం అని అడిగి, విద్యార్థులు చెప్పిన విషయాలను ఆసక్తిగా విన్నారు. ఆ సబ్జెక్ట్ గురించి విద్యార్థుల మాటల్లో వచ్చిన వివరాలను విని ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థుల అధ్యయన ఆసక్తిని అభినందించి ప్రతి విద్యార్థికి నోట్బుక్స్ను స్వయంగా అందజేశారు. మెనూ ప్రకారం భోజన వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను పకడ్బందీగా నిర్వహించాలని, ఫలితాలు మెరుగుపడేలా కృషి చేయాలని తెలిపారు. తనిఖీలో విద్యాశాఖ అధికారి రాజు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తహసీల్దార్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులని చెప్పి బెదిరించి, బలవంతంగా ఫిర్యాదిదారుల వద్ద నుండి 1800 రూపాయలు మరియు ఒక మొబైల్ ఫోను దోచుకున్న ఘటనలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించబడింది. తేదీ నవంబర్ 26, 2025న వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో సరంపల్లి ఎక్స్ రోడ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న తెల్ల రంగు హ్యుందాయ్ క్రెటా కారు TS15EM5000ను పోలీసులు ఆపగా, డ్రైవర్ అయిన జింక భాస్కర్ పారిపోవడానికి యత్నించినప్పటికీ జింక భాస్కర్ను మరియు లక్ష్మణ్లను పట్టుకోవడం జరిగింది. విచారణలో తేలింది, నిందితుడు జింక భాస్కర్ తన స్నేహితులు నవీన్ గౌడ్ మరియు లక్ష్మణ్తో కలిసి చిన్న మల్లారెడ్డి శివారు, ఎల్లమ్మ దేవాలయం వద్ద ఒక వ్యక్తి నుండి 1800 రూపాయలు మరియు ఒక మొబైల్ ఫోన్లను పోలీసులని చెప్పి బెదిరించి, బలవంతంగా గుంజుకోవడం జరిగింది. నిందితులను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించడం జరిగింది. నిందితుల వివరాలు: A1 జింక భాస్కర్, తండ్రి కిష్టయ్య, వృత్తి డ్రైవర్, నివాసం రాజంపేట గ్రామం. A-2 గుర్రాల లక్ష్మణ్, తండ్రి శంకర్, వృత్తి ఎలక్ట్రీషియన్, నివాసం రాజంపేట గ్రామం. A-3 రంగా నవీన్ గౌడ్, తండ్రి లింబాద్రి గౌడ్, నివాసం రాజంపేట గ్రామం, పరారీలో ఉన్నాడు, త్వరలో పట్టుకోబడును. స్వాధీనం చేసుకున్న వస్తువులు: 1 మొబైల్ ఫోను, 2 కారు. జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజల భద్రతకు అప్రమత్తంగా ఉంది. ఎలాంటి అక్రమాలు, బెదిరింపులు, దోపిడీలు జరిగినా వెంటనే పోలీసులకు తెలియజేయండి.
మీ సహాయం మరియు పోలీసుల సహకారం ద్వారా మన సమాజాన్ని సురక్షితంగా, నేరాల నుండి దూరంగా ఉంచగలమని జిల్లా ఎస్పీ తెలిపారు. మొన్న వికారాబాద్లో జరిగిన ఎస్జీఎఫ్ స్టేట్ లెవెల్ కరాటే కాంపిటీషన్లో గెలుపొందిన విద్యార్థులను కామారెడ్డి డిస్ట్రిక్ట్ ఎప్స్ ఆఫీసర్ యాస్ చైతన్య రెడ్డి మేడం గారిని ఈరోజు కలవడం జరిగింది. యాస్ చైతన్య రెడ్డి మేడం గారు పిల్లలతో మాట్లాడి వాళ్లని అభినందించడం జరిగింది. ఇలానే నేషనల్ లెవెల్లో కూడా మెడల్స్ సాధించాలని కోరడం జరిగింది. మేడం చేతుల మీదుగా మెడల్స్ తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రాండ్ మాస్టర్ మరియు కామారెడ్డి కరాటే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కామిండ్ల రాజయ్య గారు మరియు సెక్రటరీ కామిండ్ల నవీన్, సంతోష్, లక్ష్మీ నర్సు, సాత్విక్ మాస్టర్లు పాల్గొనడం జరిగింది. మాచారెడ్డి మండలం సోమవారంపేట్ గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండాలో వరి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా కలెక్టర్ కొనుగోలు కేంద్రంలో వరి స్వీకరణ విధానం, తూకాల యంత్రాలు, నిల్వ సౌకర్యాలు, రైతులకు అందిస్తున్న సేవలు, బిల్లుల జారీ, లోడింగ్ వంటి అంశాలను సమీక్షించారు. కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. రైతుల సమస్యలను కలెక్టర్ నేరుగా తెలుసుకొని వెంటనే పరిష్కారం కోసం సంబంధిత శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వరి కొనుగోలు కేంద్రాల పనితీరుపై నిరంతరంగా పర్యవేక్షణ కొనసాగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. తనిఖీలో గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సురేందర్, సివిల్ సప్లై అధికారి వెంకటేశ్వర్లు, డిఎం శ్రీకాంత్, తహసీల్దార్ సరళ, ఎంపీడీఓ శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దృష్ట్యా రామారెడ్డి మండలంలోని రామారెడ్డి, పోసానిపేట్ గ్రామ పంచాయతీలు మరియు మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాచారెడ్డి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన నామినేషన్ మరియు పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారు ఈ రోజు ఆకస్మికంగా పరిశీలించారు. పరిశీలన సందర్భంగా నామినేషన్ కేంద్రాల్లో విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందితో ఎస్పీ గారు ప్రత్యేకంగా మాట్లాడి, ఎన్నికల నియమావళి ప్రకారం నామినేషన్ ప్రక్రియ పూర్తిగా నిష్పక్షపాతంగా, శాంతియుతంగా జరుగేలా పనిచేయాలని పలు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛిత పరిస్థితులు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు పారదర్శకమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రతి సిబ్బందిపైన ఉందని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్నికలలో శాంతిభద్రతలను కాపాడటంలో ఎలాంటి రాజీ ఉండదు. ఎన్నికల ప్రక్రియను భంగపరచాలని చూస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు అని స్పష్టం చేశారు. జిల్లాలోని సెన్సిటివ్ గ్రామాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ప్రతి పోలింగ్ కేంద్రంలో పకడ్బందీ బందోబస్తు, పేట్రోలింగ్, క్విక్ రెస్పాన్స్ టీంలను సిద్ధంగా ఉంచినట్లు ఎస్పీ గారు తెలిపారు. అక్రమ డబ్బు, మద్యం పంపిణీ, బెదిరింపులు, అనైతిక ప్రలోభాలు వంటి తప్పిదాలు ఎక్కడైనా గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఆకస్మిక పరిశీలనలో కామారెడ్డి ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి ఐపీఎస్, సంబంధిత ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,26,700, వెండి 1,670 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.